హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరా శాలివాహన. ఈరోజు మరో డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. ఈ డిజైన్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది, అలాగే లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టార్టింగ్ ఎవరైనా నేర్చుకోవాలి, క్రోషా కుచ్చుళ్ళు నేర్చుకోవాలి అంటే ఇది బేసిక్ అండి. బేసిక్ వచ్చేసి ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి బేసిక్ అండి. ఈ డిజైన్ నేర్చుకున్నారంటే మీకు బేసిక్స్ వచ్చినట్టే. ఇదే డిజైన్తో మీకు ఇది వరకు ఒకటి పెట్టాను, కాకపోతే అది వచ్చేసి పల్స్తో వేశాను. ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి ఫ్లవర్తో వేస్తున్నానండి. ఆ విధంగా వేసుకోవచ్చు, ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ డిజైన్ చూడండి. ఈ డిజైన్ కోసం నేను దారం వచ్చేసి 8 లైన్లు తీసుకున్నానండి, అంటే 8 స్టాండ్స్. అలాగే నిడిల్ నెంబర్ 10 అండి ఇది. అలాగే ఈ బీడ్స్ తీసుకున్నానండి, ఇవి ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. వీటితో పాటు ఈ స్మాల్ బీడ్స్ కూడా తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు శారీకి ఫస్ట్ నాటు వేసుకోవాలండి. ఇలా నాటు వేసుకున్న తర్వాత మళ్ళీ నాటు పక్కనే ఇంకోసారి నాటు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు చైన్స్ వేసుకోవాలండి. 1 2 3 4 5 ఇలా 5 చైన్స్ వేసుకొని నీడిల్ స్టిఫ్గా పట్టుకొని కొంచెం పక్కకు అనుకొని నాటు వేసుకోవాలి. ఇప్పుడు నాటు వేసుకున్నాం కదా, దాని పక్కనే మరోసారి నాటు వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్, ఫస్ట్ స్టార్టింగ్ 2 టైమ్స్ నాటు వేసుకోవాలి. అలాగే మళ్ళీ చైన్ వేసుకోవాలి, మళ్ళీ 2 టైమ్స్ నాటు వేసుకోవాలి. ఇలా నాటు వేసుకున్న తర్వాత దారం కొంచెం పైకి అనుకొని ఇప్పుడు స్మాల్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఆ బీడ్ పెట్టుకోవాలి. ఆ బీడ్ నాటు చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దారం కొంచెం పైకి అనుకొని ఇప్పుడు ఫ్లవర్ బీడ్ పెట్టుకోవాలి. ఆ ఫ్లవర్ బీడ్ని కూడా నాటు చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దారం కొంచెం పైకి అనుకొని ఇప్పుడు మళ్ళీ స్మాల్ బీడ్ ఉంది కదండి, ఆ స్మాల్ బీడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ నాటు చేసుకోవాలి. స్మాల్ బీడ్ని కూడా నాటు చేసుకున్న తర్వాత నిడిల్ అనేది ఇలా స్టిఫ్గా పెట్టుకొని చూడండి. ఇలా స్టిఫ్గా పెట్టుకున్నారంటే మనకి ఇక్కడ శారీ అనేది నీట్గా రాదండి, ఫినిషింగ్ కుచ్చులాగా వస్తుంది. అందుకనేసి కొంచెం పక్కకు జరుపుకొని నాటు వేసుకోవాలి. ఇలా నాటు వేసుకున్న తర్వాత దాని పక్కనే మరోసారి నాటు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చైన్స్ వేసుకోవాలండి. చూడండి నీట్గా వచ్చింది కదా, మనం మళ్ళీ కొంచెం జరుపుకొని వేసుకుంటే నీట్గా వస్తుందండి. లేదు మేము నిడిల్ స్టిఫ్గా పెట్టుకుంటామంటే శారీ అనేది నీట్గా రాదండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కొంచెం పక్కకు జస్ట్ లిటిల్ బిట్ పక్కకు అనుకొని వేసుకోవాలండి. మళ్ళీ నిడిల్ దాని పక్కనే నాటు వేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి బీడ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా 5 చైన్స్, స్మాల్ బీడు, ఫ్లవర్ బీడు, మళ్ళీ స్మాల్ బీడు, మళ్ళీ 5 చైన్స్ ఈ విధంగానే వేసుకోవాలండి. వర్క్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. వర్క్ వచ్చేసి చాలా తొందరగా అవుతుందండి. బేసిక్ నేర్చుకునే వాళ్ళకైతే, అంటే ఏమీ రాని వాళ్ళు క్రోషా నేర్చుకోవాలి, ఇప్పుడు స్టార్టింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ వర్క్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ వర్క్కి వచ్చేసి అమౌంట్ 350 నుంచి 400 వరకు తీసుకోవచ్చండి. మనకు కుచ్చుళ్ళు వచ్చేసి దగ్గరగా వస్తాయండి. మనం 5 చైన్ వేసుకున్నాం కదా, అక్కడ కుచ్చు పెట్టుకోవాలండి.
కాబట్టి కుచ్చుళ్ళు అనేది చాలా దగ్గరగా వస్తాయండి. లుక్ వైజ్‌గా కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుందండి. చూడ్డానికి సింపుల్‌గా అనిపిస్తుంది. కుచ్చు అనేది దగ్గరగా వస్తుంది కాబట్టి లుక్ అనేది చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది ఇది. ఈ విధంగా నాటు వేసుకొని మళ్ళీ నాటు పక్కనే ఇంకోసారి కూడా నాటు వేసుకోవాలండి. చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది కదా! చాలా బాగా వస్తుందండి అలా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. చైన్ వేసుకోవాలండి. తర్వాత స్టిఫ్‌గా పట్టుకొని చూడండి ఈ విధంగా పట్టుకొని జస్ట్ కొంచెం అలా పక్కకు అనుకొని నాటు వేసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే ఇంకోసారి నాటు వేసుకోవాలి. నేనొచ్చేసి కుచ్చుకొచ్చేసి అండి పట్టు కుచ్చే యూజ్ చేశానండి. రేషియం వచ్చేసి పట్టు రేషియం యూజ్ చేస్తాను. మీకు ఎవరికైనా సరే కుచ్చుళ్ళు కావాలంటే నేను వాట్సాప్ నెంబరు ఇస్తానండి. స్క్రోల్ అవుతూ ఉంటుంది వీడియోలో. నా వాట్సాప్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా! దానికి వాట్సాప్ మెసేజ్ చేసినారు అంటే మీకు కావాల్సిన డిజైను మీ కస్టమైజేషను చేసిస్తానండి. చూడండి ఇది ఫైనల్ లుక్ చాలా బాగుంది కదండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి లంగా ఓణి అండి. హాఫ్ శారీ ఉంటుంది కదా, హాఫ్ శారీ యొక్క ఓణి అండి ఇది. ఆ ఓణికి వేసిచ్చాను, కస్టమైజ్డ్ చేసిచ్చానండి. ఇది కస్టమర్ ఇలా అడిగారు, ఇలా వేసిచ్చానండి.